నమస్తే. తెలంగాణలో మద్యం లిక్కర్ రేట్లు పెరిగే అవకాశం కనబడుతున్నది. దానికి ఒక త్రిసభ్య 3 మెన్ కమిటీ వేసి ఆ కమిటీ ఒక నివేదిక ఇప్పుడే ప్రభుత్వం ముందు ఉంచింది ఇప్పటికే. సో రీసెంట్గా మనకు తెలుసు ఈ కింగ్ఫిషర్ బీర్లకు సంబంధించిన కంపెనీ ఒకటి మా రేట్లు పెంచాలి, మీరు బకాయిలు మాకు చెల్లిస్తలేరు, మేము ఉత్పత్తులు ఆపేస్తున్నామని ఒక 10-15 రోజులు ఆపేసినట్టున్నారు కూడా. సో దీంతో రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇక కింగ్ఫిషర్ బీర్లు దొరకవట అన్నది ఒక పెద్ద చర్చ. అసలు ఈ స్థాయిలోకి ఎందుకు మనం వెళ్ళిపోయి దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం? ఈ ఆల్కహాల్కి ప్రజలకి మధ్య ఇంత దగ్గరి సంబంధం ఎట్లా తయారైపోయింది? ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది, ప్రభుత్వాలు ఎందుకు ఈ మద్యాన్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నాయి, అసలు లిక్కర్ లేనిది, మద్యం అమ్మకాలు లేనిది, దాని ద్వారా వచ్చే ట్యాక్స్ లేనిది ప్రభుత్వం నడవలేదు అనే రీతిలో ఆ స్థాయిలోకి ఎందుకు మనం వెళ్ళిపోయినాం మాట్లాడదాం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పుడు కింగ్ఫిషర్ బీర్లు దొరకలేవు, ఆగిపోతాయేమో అన్నది ఒక పెద్ద చర్చ. సరే, ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లేదు అమ్మో మా 50% మార్కెట్ షేర్ మళ్ళీ అటు ఇటు అయ్యేటట్టు ఉందని మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చిరని. ఈలోపే గవర్నమెంట్ ఒక 3 మెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందట. రేట్లు కూడా వాళ్ళకి కొంత పర్సంటేజ్ పెంచే అవకాశం ఉందన్నది ఒక చర్చ. ఓవరాల్గా ఈ మందు చుట్టూ తిరుగుతున్నది చర్చ అంతా. ఎందుకు ఈ పరిస్థితిలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది? మందు చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే యునైటెడ్ బ్రూవరీస్ కావచ్చు, మెక్డవెల్ కావచ్చు, షావాలేస్ కావచ్చు, ఇవన్నీ ఫారెన్ కంపెనీ. కళ్ళు స్వదేశీ, విస్కీ విదేశీ. కళ్ళు అమృతం, విస్కీ విషం. దాన్ని కళ్ళు చంద్రబాబు నాయుడు బ్యాన్ చేసింది హైదరాబాద్లో. కళ్ళు హైదరాబాద్లో గోల్నాగ్ కాంపౌండ్, తార్నాగ్ కాంపౌండ్, మలక్పేట్ కాంపౌండ్ అన్ని బంద్ చేసి హైదరాబాద్లో కళ్ళు చెట్లు ఉన్నాయా, కళ్ళు దుకాణాలు ఎట్లుంటాయి అన్నాడు. గల్లా బట్టి అడిగేది ఉండే, హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు లేవు, కళ్ళు చెట్లు లేవు, కానీ రమ్ము చెట్లు, విస్కీ చెట్లు ఉన్నాయని అమ్మాలి. అడగాలి, ఎవరు అడగలే. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులందరూ ఈ విదేశీ కంపెనీలకు బ్రోకర్లు, డీలర్స్, అందరు డీలర్స్ ఈ రాజకీయ నాయకులు, ఏదో ఒక పార్టీ, అన్ని పార్టీలు. ఆఖరికి బీజేపీ కూడా, బీజేపీ రాష్ట్రం పరిపాలించే రాష్ట్రాల్లో మద్య నిషేధం ఉందా? లేదు. గుజరాత్లోనే ఉంది. ఎందుకంటే అది అమిత్ షా పెట్టలే, మోదీ పెట్టలే. అది గాంధీ స్టేట్ కాబట్టి అక్కడ మద్యం బంధు, మాంసం బంధు అది మొరార్ దేశాయ్ పెట్టాడు, వీళ్ళు పెట్టలేదు. బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఫుల్ మందు మారుతుంది. వాళ్ళ స్టేట్స్ ఎక్కడ ఉన్నా చూడమండి, మందు మారుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ బ్రోకర్లు, రాజకీయ నాయకులందరూ ఆ విదేశీ మద్యం కంపెనీలకు బ్రోకర్లు, దళాలు కాలే వీళ్ళంతా. కళ్ళు తాగితే నష్టం, కళ్ళుకి ఎట్లా ఉంటుంది దేశానికి నష్టం. విస్కీ తాగాలి, రమ్ము తాగాలి, స్కాచ్ తాగాలి, బీర్ తాగాలి, బ్రాండీ తాగాలి. ఇది 42 to 48%. కళ్ళులో ఉండేది 8%. ప్రభుత్వ సారాయిలో ఉండేది 11%. కానీ 40 to 48% ఉండే విదేశీ మద్యాన్ని తాగిస్తుంది. విదేశీ మద్యమే. సారా తాగితే లాభం ఏంటంటే దీన్ని విదేశీ మద్యం అన్నాం. తాగితే వాళ్ళే కదా డీలర్స్, అందరు రాజకీయ నాయకులే కదా, వాళ్ళ చేతుల్లో పార్టీలు ఉన్నాయి కదా, పార్టీలు కూడా ఆ కంపెనీలే. కాబట్టి రాజకీయ పార్టీలు ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళు కూడా తాగుతారు. మద్యం వద్దని నిషేధించాలని చెప్పిన కూడా మరి రహస్యంగా పోయి తాగుతుంటారు. మద్య నిషేధం ఆపించే ఏమైంది? రామోజీరావు ఏమైండు? సంపూర్ణం చేయాలన్నాడు. జయప్రకాష్ నారాయణ ఏమైంది? ఉన్నారా? వాళ్ళు లేరు. మందు తాగితే పైసలు జేబులు వాళ్ళ తిజోరులకు వస్తాయి, వాళ్ళ బ్యాంకులకు వస్తాయి, వాళ్ళ జేబులకు వస్తాయి. ఒకటి. రెండవది, ఆసుపత్రులు నిండితే వాళ్ళే కదా, వాళ్ళ ఆసుపత్రులు నిండితే వాళ్ళకి లాభాలు వస్తాయి. తర్వాత మందుల కంపెనీలు కూడా వాళ్ళే, రాజకీయ నాయకులే కదా, వాళ్ళ మందులే అమ్ముడుపోతాయి. తర్వాత మందు కొట్టినోడు గడబడి చేయడు కదా. అసలు ఏ దొంగ పనులు చేసినా రాజకీయ నాయకులు అడిగేటోడు ఉండడు. తర్వాత మందు దాగినోడు దొరికితే, పట్టుబడితే బ్రెత్ అనాలిసిస్ చేస్తారు కదా, అప్పుడు కూడా పైసలు గవర్నమెంట్ ఖజానాలకు వస్తాయి. అట్లా కూడా లాభమే. ఈ ఆఖరి చచ్చిపోయిన అనుకోండి, జనాభా తగ్గుతుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి మందు కొడితే? మరి చెప్పాలి, జనమే అడగాలి. వాళ్ళని గల్లా పట్టుకొని రాజకీయ నాయకులు అడగాలి, ఎందుకుందిరా ఈ దేశంలో మందు? దేశంలో ఎందుకుంది? రాష్ట్రాలు ఎందుకుంది? తెలంగాణ ఎందుకుంది? ఎక్సైజ్ మంత్రి ఎందుకుంటాడు? ఎక్సైజ్ కమిషనర్ ఎందుకుంటాడు? తాగిస్తందుకే. అందుకని నన్ను అడిగితే మందు ధర 1000 రెట్లు పెరగాలి. 1000 రెట్లు పెరగాలి. ఎందుకంటే ఎవడు తాగకుండా ఉండాలి. కింగ్ఫిషర్ ఎందుకు నీకు? కింగ్ఫిషర్ మన దగ్గర ఉందా? చేప ఉందా? లేదు కదా. కింగ్ఫిషర్ నీకు ఎందుకు? దానిపై చర్చనా? విజయ్ మాల్యా మొత్తం జనాన్ని అందరూ నాశనం చేసింది. ఈ మందుల కంపెనీలు ఏం చేస్తున్నాయో తెలిసిన? ఎక్కడికి దిగుమతి చేస్తాయంటే సెంట్రల్ యూనియన్ టెరిటరీ, పాండిచేరి, యానాం. విజయ్ మాల్యా ఉండగా ఆయన ఎంపీ కూడా అయింది కదా. విజయ్ మాల్యా ఎంత దిగుమతి చేసుకుందంటే, ఆ యానాం మన స్టేట్లోనే ఉంది, కానీ అది పాండిచేరి సెంట్రల్ ప్రావిన్సు.
అక్కడ ట్యాక్స్ ఉండదు, మద్యం మీద ట్యాక్స్ లేదు. అందుకని ఏం చేస్తుందంటే ఆ జనాభా ఎంతెంత తాగుతారంటే లెక్కలు చూపిస్తే చిన్న పిల్లగాడు ఇప్పుడు పుట్టిన పసిపాప నుంచి కాటి కాలు చాపుకున్న ముసలాయన దాకా ఒక్కొక్కరు రోజుకు 2000 సీసాలు తాగుతారు. ఎక్కడ పాండిచ్చేరిలోనా? యానాంలో పాండిచ్చేరులో. ఎందుకంటే అంత తాగినట్టు చూపిస్తాడు, చూపించి ట్యాక్స్ ఎగ్గొడతాడు. అవన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది, తెలంగాణకు వచ్చేది. ఓకే, అంటే అది స్మగ్లింగ్ చేసినట్టే కదా. వేరే స్టేట్ నుంచి ఇక్కడ ట్యాక్స్ కట్టేది లేదు. ఇక్కడ జనమందరూ తాగాలి, సావాలి. సో ఇంత భయంకరంగా ఉంటే ఆఖరి కొంతమంది ఏం చెప్తున్నారంటే హాఫ్ ఏ పెగ్ ఈ స్టిమ్యులస్ మీ శరీరాన్ని ఉరికిస్తుంది, ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని, అది మీ గుండెకు మంచిది, హాఫ్ ఏ పెగ్ అని చెప్తున్నారు. కానీ వివేకమూర్తి ఎవరంటే చాలా పెద్ద డాక్టర్ అమెరికాలో అంతకంత పెద్ద డాక్టర్ లేడు, ఇండియన్ ఆయనను అమెరికా ప్రజలందరూ కలిసి యుఎస్ఏ సర్జన్ జనరల్ అంటే ప్రధాన సర్జన్గా ఎన్నుకున్నారు ఆయన. అమెరికా అందరికంటే పెద్ద డాక్టర్ ఆయన ఏం చెప్పిండంటే హాఫ్ ఏ పెగ్ కాదు, క్వార్టర్ పెగ్ తాగిన, క్వార్టర్ పెగ్లో సగం తాగిన, ఆఖరికి ఆల్కహాల్ గొంతు తడుపుకున్నా నీకు క్యాన్సర్ వస్తుంది. దేశంలో ఇండియాలో కూడా 90% క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అందరూ మందు కొట్టోళ్ళే, ఆల్కహాలిక్ ఎందుకు, మందు ఎందుకు కొడుతున్నారు, రోగాలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళు వస్తారు జనం. వాడు మందు కొట్టేటప్పుడు ఎవడు మాట్లాడు, క్యాన్సర్ వచ్చినా నాకు క్యాన్సర్ వచ్చిందని చింత చేస్తాడు, ప్రభుత్వాలు ఏ దొంగ పనులు చేసినా ప్రశ్నించడు, బయటికి వచ్చి ఆందోళన చేయడు. తర్వాత మనకు రోగం వస్తే ఆసుపత్రి నిండితే వానికి లాభము. ఇప్పుడు జనం చెప్పాల్సింది ఏంటంటే కళ్ళు 8% ఆల్కహాల్, ప్రభుత్వ సారాయి అప్పుడు వారిన నెలలో 11%. చంద్రబాబు నాయుడు వచ్చి 8% 11% బ్యాన్ చేసిండు, విదేశీ మద్యం ఓపెన్ చేసిండు. కళ్ళు తాగినోనికి ఎవరికి కిడ్నీ రోగం రాలే, హార్ట్ ప్రాబ్లం, సిరోసిస్ ఆఫ్ లివర్ రాలే, కార్సినోమా ఆఫ్ లివర్ రాలే, హార్ట్ రాలే, ఏది రాలే. ఇప్పుడు ఇది తాగితే అన్ని రకాల రోగాలు, కార్సినోమా ఆఫ్ లివర్ వస్తుంది, అంటే కార్జన్ తూట్లు పడతారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం కూడా ఇదే అయిపోయింది కదా మొత్తానికి. ఆ ప్రభుత్వానికి ఆదాయం ఏం లేదు, జనాన్ని చంపడమే అయింది. సిగరెట్ తాగించు, నువ్వు రాస్తావు మద్యం హానికరం అని రాస్తావు, ఎందుకు అమ్ముతున్నావు, అమ్మినోని ఏం చేయాలి, తయారు చేసిన ఏం చేయాలి అని జైలు పెట్టాలి కదా, అమ్మినోని జైలు పెట్టాలి. డిసైడ్ చేసుకోవాలంటున్నాయి గవర్నమెంట్. ప్రజలంటే ప్రజలు చెప్పింది చేస్తుర్రా, ప్రజలు చెప్పింది ఏంది, జనం ఏం అడుగుతున్నారు అంటే ఏమి రా నువ్వు 2000 రూపాయల కోట అమ్ముకుంటున్నారని పేదోని అడుగుతుండు. కానీ అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి కదా, 100 కోట్లు. ఇప్పుడు ఆ దొంగలు రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకోవాలన్నా లేదనేది ప్రజలు డిసైడ్ చేస్తారా, చెప్తా కొడతారా వాళ్ళేమన్నా? ఎట్లా రా నువ్వు, రాజకీయ పార్టీలు అన్నీ అమ్ముకుంటారు, దొంగలు లంగలు లపగలు, దొంగలకి ఇస్తున్నాయి టికెట్లు, మంచివానికి ఇస్తున్నాయా, ఒక మేధావికి ఇస్తాయా, ఒక నిజాయితీ పనికి ఇస్తాయా, ఒక పేదోనికి ఇస్తాయా? దొంగలు లంగలు లఫంగలకి కదా రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తాయి కదా దొంగలు. అందుకని ఆ పార్టీలు దొంగ పనులు చేస్తున్నాయి, పార్టీలు అన్ని దొంగ పనులు చేస్తున్నాయి. అన్ని పార్టీలను బోనలు నిల్చోబెట్టాలి, ప్రజలు వాళ్ళకు తాకిది ఇవ్వాలి, గట్టిగా బెదిరియాలి. అరే రాజకీయ పార్టీలు మీరు బోన్లో నిల్చొని తల ఉంచుకొని చేతులు కట్టుకొని మౌనంగా ప్రజల తిట్లు తినండి అని చెప్పాలి రాజకీయ పార్టీలు. ఈ మందు అమ్ముతున్నారంటే మద్దు ఎంత ప్రమాదకరం. వివేకమూర్తి దగ్గర పోయి వివేకం తెచ్చుకోండి రాజకీయ పార్టీలు, వివేక్ దగ్గర పోండి, అరే వివేకమూర్తి దగ్గర పోండి రాజకీయ నాయకులారా, పోయి వివేక్ చెప్పు దెబ్బలు కొడితే చెప్పు దెబ్బలు తినండి. మీరు విజయ మాల్యాన్ని ఎంపీ చేస్తారా మీరు? ఆయన యునైటెడ్ యూబీ కంపెనీ ఓనర్ కదా, జనమందరూ నాశనం చేసిండు, దొంగ పనులు చేసిండు, కేసులు అవుతున్నాయి కదా. అటువంటి పార్టీలన్నీ ఎంపీని చేసినాయి. సిగ్గుంది ఆ పార్టీలకు, బుద్ధి ఉందా వాళ్ళకి అడగాలి మనం. అందుకనే మందు మానేయండి చెప్పాలి, కళ్ళు మానండు ఏం చెప్తారు కానీ మందు మానండి అని చెప్తలేరు. మందు విస్కీ మానండి. ఇప్పుడు మీరు కూడా హెల్త్ మ్యాగజైన్ కూడా నడిపినట్టున్నారు కదా? చాలా కాలం నడిపినాము. మీరు ఎప్పుడు ఈ ఆల్కహాల్ మీద స్టోరీస్ చాలా రాసినాం, చాలా చెప్పినాం. ఎందుకు మరి ఒక పెగ్గు 2 పెగ్గులు ఓకే, దానివల్ల అంటే ఇప్పుడు తప్పని చెప్తారు, వివేకమూర్తి చెప్తారు హాఫ్ ఏ పెగ్, ఎందుకంటే వాళ్ళకు కూడా లంచాలు ఇస్తారు. మందులు తినండి అని చెప్పరు, మందు తాగండి అని చెప్తారు. హాఫ్ ఏ పెగ్ డే స్టిమ్యులస్ అని చెప్పారు, రోజుకు ఒక హాఫ్ పెగ్ తాగొచ్చు అని చెప్పారు. తప్పని ఇప్పుడు డాక్టర్ల దగ్గర చెప్తారు. అందుకే వాళ్ళకేముండొచ్చిందంటే వీళ్ళు తాగితే మా హాస్పిటల్కి వస్తాడు, నా ఆపరేషన్ టేబుల్ మీద డే టు డే కత్తి కిందకి వస్తాడు, నాకు పైసలు వస్తాయి. డే టు డే లైఫ్ లో అది లేనిది జీవితమే లేదంటే తయారైపోయింది కదా, అట్లా చేసారు వాళ్ళు. ఎట్లా అది తప్పు కదా. పూర్వం అంత ఒక పద్ధతి ప్రకారం ఏం చేసిరంటే కళ్ళు తాగితే ప్రమాదం కాదు, కళ్ళు తాగితే మనకు ఆదాయం ఉండదు. ఒక పద్ధతి ప్రకారం దేశంలో కళ్ళు చెట్లు అంటే తాటి చెట్లు, ఈత చెట్లు, జీలుగు చెట్లు, ఫిస్టైల్ పామ్ అంటారు, అన్ని చెట్లు కొట్టేసారు. పూర్వం ఊరు చెట్లు, ఎంత చెట్లు ఉండేవి, ఊరు ముంజలేవి చెట్లేవి. ఊర్లో చెట్లుంటే ఏమయ్యేదంటే పిడుగు ఎత్తైన దాని మీద పడుతుంది, పిడుగు తాటి చెట్టు మీద పడేది, ఇప్పుడు ఇళ్ళ మీద పడుతున్నది కదా. ఊరికి ప్రమాదము. తాటి చెట్లుంటే మొత్తం వాసాలు దూలాలు అనేవి ఉండేవి. ముంజలు ఆరోగ్యానికి మంచిది, తాటికి 8%, అది కూడా మంచిదే. ఇవన్నీ ఏమైపోయినాయి, పద్ధతి ప్రకారం వాళ్ళు విదేశీ కంపెనీలు ఈ దేశంలో తాటి చెట్లు, ఈత చెట్లు కొట్టేయండి,
జీలుగు చెట్లు కొట్టేయండి. కేరళ అమ్మేది కేరళలో విఎస్ అచ్యుతానందన్ ఆయన గౌడ్, ఆయన ఈజవా. ఆయన ఏం చేసిండు, కళ్ళు కొబ్బరి కళ్ళు గీస్తారు అక్కడ. కొబ్బరి కళ్ళు ఒక పెద్ద పరిశ్రమకు చేసిండు. పక్కన పెడితే ఎత్తెత్తుంటాయి. ఇప్పుడు పినరాయి విజయన్ కూడా గౌడనే, ఈజవనే. ఈడిగంటే కళ్ళు ఈడ్చేవాళ్ళు. వాళ్ళు పద్ధతి ప్రకారం తాటి చెట్లను కొబ్బరి చెట్లను పెంచితే అది ఆరోగ్యానికి మంచి కలిగిస్తుంది. అక్కడ ఎవరు మందు తాగడు, ఇక్కడ మందు తాగుతున్నారు. అందుకని గౌడు ముఖ్యమంత్రి అయితే, సర్వాయి పాపన లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. అంతేగాని దొంగలు లంగలు లఫంగలు అయితే ఏం బాగుపడుతుంది? మొత్తం నాశనం అవుతుంది. విదేశీ కంపెనీల ఏజెంట్లు పైసలన్నీ మళ్ళీ విదేశాలకి పోతాయి కదా. ఇక్కడ తాగితే పైసలు ఎక్కడ పోతాయి? విదేశం. మళ్ళీ ఫారెన్ కంపెనీలకి పోతాయి. మరి ఇది విదేశాలు, వీళ్ళు దేశభక్తులు కాదు, వీళ్ళు విదేశీ భక్తులు. కళ్ళు అమ్ముతున్నారంటే, ఇది కళ్ళు అమ్ముతలేరంటే వీళ్ళు విదేశీ కంపెనీల తొత్తులు. ఈ దేశంలో విదేశీ మద్యం అమ్ముతున్నారంటే వీళ్ళు విదేశీ కంపెనీల ఏజెంట్లు. అన్ని రాజకీయ పార్టీలు విదేశీ కంపెనీల ఏజెంట్లే, బ్రోకర్లే, దళాలుగాలే, డీలర్లే. అందుకని మనం గట్టిగా చెప్పాలి, చేతులు బెత్తం తీసుకొని చెప్పాలి, ఈ బగల కొట్టుకుంటూ చెప్పాలి, మందు బంద్ చేయండి రా అని చెప్పాలి. బాడు కావులారా మందు బంద్ చేయండి అని ఈపు బగల కొడితే అప్పుడు రాజకీయ పార్టీలకు సోచేస్తుంది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు మౌనంగా మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కైనట్టు. మీరు వాంతో సైలెన్స్ ఇస్ కన్వెన్స్, మీరు మౌనంగా ఉన్నట్టు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ గల్లా పట్టుకొని అడుగుదాం. మీరు గల్లా పెట్టెలు నింపుకోవడం కాదు, మీరు మద్యం జనాలు రోడ్ల మీదకి వచ్చినట్టున్నారు కదా. మరి మందు ఆపేస్తే జనం 4 రోజులు ఆపేస్తారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచిండు, లోకల్ లిక్కర్ అమ్మిండని ఏకంగా ప్రభుత్వాన్ని దించేసి, అది కూడా కారణమైంది కదా. లిక్కర్ ఏమండి కదా ఆఖరికి, అది కూడా లిక్కర్ ఏమండి, లిక్కరే. అది కూడా తప్ప, ఏ లిక్కరే నమ్మొద్దు. అసలు నిక్కర్ పార్టీ కూడా లిక్కర్ అమ్ముతుంది కదా. నిక్కర్ పార్టీ అంటే బీజేపీ. నిక్కర్ పార్టీ కూడా లిక్కర్ అమ్ముతుంటే ఎట్లా మరి ఏం బాగు చేస్తాం మనం? కమ్యూనిస్ట్ పార్టీలు ఏం మాట్లాడవా వాళ్ళు? మీరు కూడా మందు కొడుతున్నారని అడగాలి. మౌనంగా ఉన్నారంటే మందు కొడుతున్నారా మీరు? అడగాలి. అందుకనే ప్రతిపక్షాలు సోయిలు పడాలి. మౌనంగా ఉన్నారంటే మనం గట్టిగా గల్లా బట్టి ప్రశ్నించాలి. మీరు గల్లా ఇప్పండి. గల్లా అంటే గొంతు ఇప్పకపోతే వాళ్ళని కూడా మనం గట్టిగా గల్లా బట్టి అడగాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి సార్తో ఒక చిన్న డిస్కషన్, కళ్ళు వర్సెస్ మద్యం. సో కళ్ళు సేఫ్ అని సార్ చెప్తున్నారు. మద్యం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయనేది మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇది కాదు మనకు డిస్కషన్, రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.